రైట్, ఇక డీటెయిల్స్ చూస్తే అమరావతిలో కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఇద్దరు బ్రదర్స్లో గొడవ ఉంది, ఆయన పరిష్కారం చేయమంటారు. ఇద్దరు వినరు అన్నమాట. ఎన్ని మాటలు చెప్పినా వినరు. ఏ పక్క సైడ్ తీసుకోలేం. తల్లి కొడుక్కి లేకుంటే అన్న చెల్లెల మధ్య, ఇలాంటి పర్సనల్ బంధువుల మధ్య, బ్రదర్స్ మధ్య ఇలాంటివి వస్తున్నాయి. అవన్నీ కూడా పెట్టి ఎక్కడికక్కడ ఎడ్యుకేట్ చేస్తాం. లిటిగేషన్ ఈజ్ ది వరస్ట్, ఐఎమ్ టెలింగ్ యూ. ఏ వ్యక్తి అయినా, ఏ గవర్నమెంట్ అయినా, ఎవరైనా సరే కావాలని లిటిగేషన్ పెట్టుకున్న వాళ్ళు లిటిగెంట్స్గా మిగిలిపోతారు తప్ప వాళ్ళు అనుకున్న లక్ష్యాన్ని సాధించలేరు. కాబట్టి మనం దాన్ని ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం చేద్దాం. రెండోది, నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, మనందరి ఎయిమ్ క్లియర్ అండ్ విజిబుల్ ఇంపాక్ట్. మీరు బాగా చేసావనేది ఒక ఎత్తు అయితే, మీరు చేసిన పని ఫలితం ఫీల్డ్లో కనపడాలి. ఏదో మీరు 4 సార్లు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పేయడం కాదు. ఒకరోజు సోషల్ మీడియాలో ఎక్కడికక్కడ ట్రెండ్లు క్రియేట్ చేయడం కాదు. ఒకరోజు క్రియేట్ చేస్తే 1 నిమిషం ఉంటుంది, కానీ రియల్ వర్క్ అనేది శాశ్వతంగా ఉంటుంది. అది కూడా అవసరం. మళ్ళీ సోషల్ మీడియాలో చెప్పకపోతే ప్రజలకు అర్థం కాదు. ఇది ఏ విధంగా చేయాల్సిన అవసరం ఉంది. నేను అందుకే మళ్ళీ చెప్తున్నా, క్లియర్ అండ్ విజిబుల్ పాజిటివ్ చేంజ్ ఇన్ ద డిస్ట్రిక్ట్. దట్ ఈస్ అవర్ డ్యూటీ. దట్ ఈస్ వేర్ ఐఎమ్ మెజరింగ్ ఎవ్రీథింగ్, ఇన్క్లూడింగ్ మై సెల్ఫ్. ఇప్పుడు నేను మాట్లాడిన తర్వాత మళ్ళీ రివ్యూ చేసుకుంటాను. నేను మాట్లాడిన రైట్ మాట్లాడానా, ఎక్కడన్నా తప్పు మాట్లాడానా, ఎట్లా నేను ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి అనేది ఎవ్రీ మినిట్ ఐఎమ్ కరెక్టింగ్ మై సెల్ఫ్. ఇంకొక పక్కన కలెక్టర్స్, యు ఆర్ ది అంబాసిడర్స్ ఆఫ్ దిస్ గవర్నమెంట్. ఏ జిల్లా అయినా సరే ఒక పాజిటివ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ కావాలంటే ఆ జిల్లా కలెక్టర్ల పైన ఆధారపడుతుంది. యు ఆర్ ది చీఫ్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్. మినిస్టర్స్ పొలిటికల్ హెడ్, ప్లానింగ్ బోర్డ్ చైర్మన్స్ ఉంటారు. మీరిద్దరూ గుర్తుపెట్టుకోవాల్సింది మళ్ళీ, దిస్ ఈజ్ ఏ నాట్ ఏ డిక్టేటర్ అయితే, లేకపోతే ఎలక్షన్స్ లేకపోతే మన ఇష్ట ప్రకారం మనం చేయొచ్చు. చైనా అయితే 20 ఏళ్ళకు ప్లాన్ చేసి కొట్టేయచ్చు, కానీ 5 ఏళ్ళకు ఒకసారి మీ మ్యాండేట్ తీసుకోవాలి. మళ్ళీ దెర్ ఈజ్ ఎ ఎన్డీఏ గవర్నమెంట్. ఎన్డీఏ గవర్నమెంట్ మ్యాండేట్ ఈజ్ వెరీ క్లియర్. నాట్ ఓన్లీ డెలివర్, మీరు ఆ యొక్క డెలివరీ చేసేటప్పుడు పొలిటికల్ హెడ్స్ ద్వారా ఆ పనులయ్యే మెసేజ్ వెళ్ళాల్సిన అవసరం ఉంది. నేను ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దాట్. అదర్వైజ్ బెస్ట్ కలెక్టర్గా మీరు ఉండాలి. ఆ డిస్ట్రిక్ట్లో ఉండే ఎన్డీఏ ప్రభుత్వానికి పేరు రావాలి. ఈ రెండు రాకపోతే మీరు బాగా పనిచేయచ్చు, పేరు రాకపోతే దానివల్ల ఫలితాలు ఉండవు. ఈ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను చాలామంది కలెక్టర్స్ని చూశాను. చేసిన తర్వాత వాళ్ళ క్యారియర్లో వాళ్ళందరూ కూడా ఎంత మెమరీ ఉందంటే, ఒకప్పుడు ఏవిఎస్ రెడ్డి ఉండేవాడు, కృష్ణా కలెక్టర్గా పనిచేశాడు. ఆ కృష్ణా కలెక్టర్గా పనిచేస్తే ఆ ప్రజల్లో కొన్ని డికేడ్స్ అతను గుర్తున్నాడు. అలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేయగలిగారు. ఇట్ ఈస్ ది బెస్ట్ ఇన్ యువర్ క్యారియర్, ఐఎమ్ టెల్లింగ్ యూ. ప్రతి ఒక్కరు కూడా కోరుకునేది ఐఏఎస్ కావాలని, ఆ తర్వాత కలెక్టర్ కావాలని, ఆ తర్వాత చీఫ్ సెక్రటరీ కావాలని. చీఫ్ సెక్రటరీ కొంతమంది అవుతారు ఆ బ్యాచ్లు బట్టి, కానీ కలెక్టర్స్ మెజారిటీ అవుతారు. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. అది మీరు ఇంపాక్ట్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. మీ అందరినీ మళ్ళీ చెప్తున్నా, యు ఆర్ సర్వింగ్ ది పీపుల్. ట్రీట్ citizens properly. Prioritize needs of the people. How quick, how effectively మీరు రిజాల్వ్ చేయగలుగుతారో దానికి మీ మైండ్లో ఎప్పుడు పనిచేయాలి. ఒక కంప్యూటర్ చిప్ మరి మీ మైండ్ పనిచేసే పరిస్థితులు ఉండాలి. ఎంత తొందరగా చేయగలుగుతాం, ఎట్లా ఇచ్చేసి పంపించడం కాదు, ప్రియారిటీలో ఎట్లా చేయగలిగితే దానివల్ల ఇంపాక్ట్ వస్తుంది. అదే మరి ఇంకొక పక్కన ఇవన్నీ కూడా మీరు చేయాల్సింది
దీనిపైన ప్రజలు మనల్ని జడ్జ్ చేసే పరిస్థితి వస్తారు. ఇప్పుడిప్పుడు ఒకప్పుడు ఆంధ్ర అంటే రైట్ ఆఫ్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే జరుగుతూ ఉంది, గూగుల్ వచ్చింది, లేకుంటే బాగా గవర్నెన్స్ ఉంది, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, సిఐ బాగా జరిగింది అని ఇప్పుడిప్పుడు ఒక ఇంపాక్ట్ వస్తూ ఉంది. నా ఉద్దేశం వన్ డే ఇండియాలో అన్ని రాష్ట్రాలు మాట్లాడే పరిస్థితి రావాలి, ప్రపంచంలో అన్ని దేశాలు కూడా మన వైపు చూసే పరిస్థితి రావాలి. ఎయిదర్ గ్రీన్ ఎనర్జీ ఆర్ ఇండస్ట్రీ ఆర్ సర్వీసెస్ ఆర్ ది వే వీఆర్ గవర్నింగ్. ఈరోజు మీరు చూస్తే మన దగ్గర ఏఐ డేటా సెంటర్స్ వస్తున్నాయి, క్వాంటమ్ కంప్యూటర్ మ్యానుఫ్యాక్చరింగ్ వస్తూ ఉంది, స్పేస్ సిటీ, డ్రోన్ సిటీ, ఎలక్ట్రానిక్ సిటీ, ఏరోస్పేస్ సిటీ, ఈవెన్ సెమీకండక్టర్, ఈవెన్ గ్రీన్ ఎనర్జీ హబ్ కింద గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమోనియా, యూ నేమ్ ఎనీ లేటెస్ట్, ఎవ్రీథింగ్ ఈస్ కమింగ్. నోవేర్ ఇన్ ది వరల్డ్ డేటా లేక్ పెట్టి ఇంటిగ్రేట్ చేసింది లేదు. నిన్నే నేను మాట్లాడాను సంజీవని ప్రాజెక్ట్. హెల్త్లో డిజిటల్ హెల్త్ రికార్డ్స్ వచ్చి ప్రివెంటివ్, క్యూరేటివ్, రియల్ టైం మానిటరింగ్ మనం చేయగలిగితే కాస్ట్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ తగ్గడమే కాకుండా సిటిజన్స్ బర్డన్ తగ్గుతుంది. ఇట్ విల్ బి గేమ్ చేంజర్. గైడ్స్ అండ్ ఆల్సో అదర్ ఎక్స్పర్ట్స్ దే ఆర్ గైడింగ్ అస్. ఇది జరిగితే దీన్ని మనం రిప్లికేట్ చేయగలుగుతాం, అదర్స్ కూడా హెల్ప్ చేసే పరిస్థితికి వస్తాం. అలాంటి దీనికి మనం ముందుకు పోతున్నాం. ఇక్కడికి వచ్చినప్పుడు ఫైనల్గా ఇవి చేస్తూనే నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, పబ్లిక్ సాటిస్ఫాక్షన్ ఎవ్రీడే చూసినప్పుడు మీ లీడర్షిప్ కింద మీరు ఏ విధంగా చేయగలుగుతారు అనే దానిపైన మనం వర్కౌట్ చేసుకోవాల్సింది. రేపు ఎవ్రీ సెక్షన్ ఆఫ్ ది సొసైటీ హ్యాస్ టు ఇంపాక్టెడ్ అవర్ పాలసీస్ ఆర్ అవర్ పర్ఫార్మెన్స్. ఎయిదర్ పెన్షన్ ఇవ్వచ్చు. ఐఎమ్ వెరీ హ్యాపీ టుడే మీరు చూస్తే హైయెస్ట్ సాటిస్ఫాక్షన్ పెన్షనర్స్ రిసీవ్ చేసుకోవడం ఉంది. ది వే వీఆర్ డీలింగ్ దెమ్, డిస్ట్రిబ్యూటింగ్ దెమ్ ఈజ్ ఇంపార్టెంట్. 92% సాటిస్ఫాక్షన్ పెన్షన్స్ డెలివరీ. అలాంటి మోడల్స్ మీరు క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. అదే మరి ఇళ్ళు లేని వాళ్ళు, హోమ్లెస్, ఫార్మర్స్, ఉమెన్, చిల్డ్రన్, డాక్టర్స్, యూత్, every section of the society, every village, we have to touch now. అప్పుడే మనం అనుకున్న లక్ష్యాన్ని మనం చేరే పరిస్థితి వస్తుంది. అదే మరిగా నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, యంగ్స్టర్స్ ఐడియాస్ తీసుకోండి, సీనియర్స్ విజ్డమ్ కూడా తీసుకోండి, బ్లెండ్ ఇట్ ది బెస్ట్. అప్పుడే మీరు సక్సెస్ అవుతారు. మీరు ఇన్ బిట్వీన్ ఉన్నారు ఇప్పుడు, ఆల్ కలెక్టర్స్. నెక్స్ట్ అయితే అక్కడి నుంచి వచ్చిన తర్వాత మీరు సెక్రటరియట్కి వచ్చేస్తారు. కాబట్టి ఏం చేస్తారో నాకు తెలియదు. ఆ ఇంపాక్ట్ క్రియేట్ చేయడం, మీకు ఏది వచ్చినా పొలిటికల్గా కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని పనులు మీరు చేయలేరు. అది పొలిటికల్ మేనేజ్మెంట్, పాలిటీషియన్స్ చేస్తారు. ఫర్ రైట్ థింగ్ ఆల్సో యూజ్ దేర్ సర్వీస్ అండ్ ముందుకెళ్ళండి. ఇంకొక పక్కన నేను ఒకటే ఆలోచిస్తున్నా, ఈ గవర్నమెంట్ అనేది
తెలంగాణలో మూడో దశ గ్రామ పంచాయతీ ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఉదయం 9 గంటల వరకు 23.52% ఓటింగ్ నమోదైంది. మూడవ విడతలో 4159 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా 394 సర్పంచ్ స్థానాలు, 7908 వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. దీంతో 3752 గ్రామ పంచాయతీలకు గాను 28410 వార్డులకు పోలింగ్ జరుగుతుంది. ఈ దశలో 3752 సర్పంచ్ స్థానాలకు 12652 మంది అభ్యర్థులు, 28410 వార్డులకు 75225 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈ విడతలో సుమారు 53 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. వారిలో పురుషులు 26 లక్షలు, మహిళలు 27 లక్షలు, ఇతరులు కొద్దిమంది ఉన్నారు. పోలింగ్ మధ్యాహ్నం 1 గంట వరకు జరుగుతుంది. తర్వాత మధ్యాహ్నం 2 గంటల వరకు నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. తెలంగాణలో మూడో దశ గ్రామ పంచాయతీ ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఉదయం 9 గంటల వరకు 23.52% ఓటింగ్ నమోదైంది. మూడవ విడతలో 4159 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా 394 సర్పంచ్ స్థానాలు, 7908 వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. దీంతో 3752 గ్రామ పంచాయతీలకు గాను 28410 వార్డులకు పోలింగ్ జరుగుతుంది. ఈ దశలో 3752 సర్పంచ్ స్థానాలకు 12652 మంది అభ్యర్థులు, 28410 వార్డులకు 75725 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈ విడతలో సుమారు 53 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. వారిలో పురుషులు 26 లక్షలు, మహిళలు 27 లక్షలు, ఇతరులు కొద్ది మంది ఉన్నారు. పోలింగ్ మధ్యాహ్నం 1 గంట వరకు జరుగుతుంది. తర్వాత మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు అనేది ప్రారంభమవుతుంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. నిజామాబాద్ జిల్లాలో మూడో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. పోలింగ్ సరళిని అడిషనల్ కలెక్టర్ అంకిత్ పరిశీలించారు. ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా వారి ఓటును ఉపయోగించుకుంటున్నారు. మూడో విడత పోలింగ్ కి ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామంటున్న అడిషనల్ కలెక్టర్తో మా ప్రతినిధి నవీన్ ఫేస్ టు ఫేస్. జిల్లాలో ఇటు ఉదయం నుంచి కూడా ప్రశాంతంగా పంచాయతీ ఎన్నికల పోలింగ్ సాగుతుంది. ఇప్పుడు మనం నందిపేట కేంద్రం వద్ద ఉన్నాం. నందిపేట కేంద్రం వద్ద చూసుకున్నట్టు ఉదయం నుంచి 7 గంటల నుంచి కూడా ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి కూడా పోలింగ్ కేంద్రం వద్దకు అడిషనల్ కలెక్టర్ అంకిత్ గారు కూడా వచ్చి ఏర్పాట్లు పరిశీలిస్తున్నారు. దీంతో మనకి తెలుసుకుందాం. చెప్పండి, పొద్దున ఉదయం ఎన్నికలు జరుగుతున్నాయి, ఎలా ఏర్పాట్లు ఎలా కొనసాగుతాయి, పోలింగ్ ఎలా సాగుతుంది? అందరికీ నమస్కారం. సో ఈరోజు ఫేజ్ 3 సంబంధించి జడ్పీ హై స్కూల్ నందిపేట్ ఇది పోలింగ్ స్టేషన్ ఇది పరిశీలించడం జరిగింది. ఇప్పుడు ఈరోజు 7 గంటలకి మార్నింగ్లో పోలింగ్ స్టార్ట్ అయింది. తర్వాత 1 PM వరకు ఉంది. తర్వాత 2 PMకి కౌంటింగ్ కూడా స్టార్ట్ అవుతున్నది. సో ఇప్పుడు అన్ని అరేంజ్మెంట్స్ ఇప్పుడు చెక్ చేయడం జరిగింది. పోలీస్ బందోబస్తుతో సహా మన రిటర్నింగ్ ఆఫీసర్, స్టేజ్ 2 POలు, ప్రిజైడింగ్ ఆఫీసర్స్ ఇప్పుడు సంబంధించి పోలింగ్ స్టేషన్స్లో పోలింగ్ కండక్ట్ చేస్తున్నారు. సో ఇప్పుడు 2 PMకి కౌంటింగ్ ప్రక్రియ కూడా మొదలు అవుతాయి. సో ఇప్పుడు మీరు చూస్తే 100% ఓటర్ స్లిప్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఇంటికి మన BLOs, బూత్ లెవెల్ ఆఫీసర్స్ ద్వారా పంపడం, డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. సో అందుకని ఇప్పుడు ఎక్కువ సంఖ్యలో ఇప్పుడు ఓటర్స్ కూడా వస్తున్నారు. సో అన్ని అరేంజ్మెంట్స్ ఇప్పుడు బాగానే ఉంది. ఇష్యూ ఎక్కడ నా దృష్టికి రాలేదు. థ్యాంక్ యూ. ఇలాంటి సమస్య ప్రాంతాలు గుర్తించి అక్కడ పోలింగ్ ఇక్కడ భద్రత పరంగా ఎలా ఏర్పాట్లు ఉన్నాయి? ఏంటేమో భద్రత పరంగా పోలింగ్ ఓకే. సో ఇప్పుడు ఇప్పుడు కౌంటింగ్ వల్ల ఇప్పుడు 3 tier సెక్యూరిటీ ఉంటుంది కౌంటింగ్ అప్పుడు. అలాగే ఇప్పుడు పోలింగ్ జరుగుతున్నప్పుడు మెయిన్ గేట్లో బయట అలాగే ప్రతి క్యూ లైన్ మేనేజ్ చేయడం కోసం ఇప్పుడు పోలీస్ సిబ్బంది, పోలీస్ కానిస్టేబుల్ పెట్టడం జరిగింది. సో వాళ్ళు ఇప్పుడు క్యూ లైన్ ఇప్పుడు మేనేజ్ చేస్తున్నారు. అలాగే కౌంటింగ్ స్టార్ట్ అయిన తర్వాత మనం ఈ బయట గేట్ క్లోజ్ చేస్తాము. అండ్ ఓన్లీ ID కార్డ్స్ సంబంధించి పర్సన్స్కి మనం ఇక్కడ అలౌ చేస్తాము లోపలికి.
ప్రధానంగా ఒకటే చెప్తున్నారు. ప్రధానంగా ఇప్పుడు ఉదయం నుంచి కూడా ఎన్ని పోలింగ్ స్టార్ట్ అయిన ప్రశాంతంగా కొనసాగుతుందని చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పి ప్రధానంగా చెప్తున్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా భద్రతా పరంగా కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేశామని చెప్పి కూడా ఇక్కడ ఎన్నికల అధికారులు చెప్తున్నారు. ఉదయం నుంచి కూడా ఇప్పుడు చూసినట్టే నిజామాబాద్ జిల్లాలో 23% ఎన్నికలు 9 గంటల వరకు 23% నమోదు కాగా కామారెడ్డి జిల్లాలో 21.18% కూడా పోలింగ్ నమోదైనట్లు కూడా ప్రస్తుతానికి తెలుస్తుంది. అయితే ముఖ్యంగా సమస్యాత్మక ప్రాంతాలు ఏవి ఉన్నాయో అక్కడ వాటికి సంబంధించి కూడా ఇప్పుడు అన్ని స్పెషల్గా ఇటు భద్రతా పరంగా దృష్టి పెట్టామని చెప్పి కూడా ప్రధానంగా చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుందని చెప్పచ్చు. మొత్తం మీద చూసుకున్నట్లయితే నిజామాబాద్ జిల్లాలో ఇటు ఉదయం 11 మధ్యాహ్నం అవుతుంది. మధ్యాహ్నం అయ్యేటప్పటికి కూడా పోలింగ్ మొత్తం ప్రశాంతంగా కొనసాగుతుందని చెప్పవచ్చు. కెమెరామెన్ శ్రీధర్తో నవీన్, రాజ్ న్యూస్, నిజామాబాద్. తెలంగాణలో 3వ దశ గ్రామ పంచాయతీ ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఉదయం 9 గంటల వరకు 23.52% ఓటింగ్ నమోదైంది. 3వ విడతలో 4159 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా 394 సర్పంచ్ స్థానాలు, 7908 వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. దీంతో 3752 గ్రామ పంచాయతీలకు 28410 వార్డులకు పోలింగ్ జరుగుతుంది. ఈ దశలో 3752 సర్పంచ్ స్థానాలకు 12652 మంది అభ్యర్థులు, 28410 వార్డులకు 75725 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈ విడతలో సుమారు 53 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. వారిలో పురుషులు 26 లక్షలు, మహిళలు 27 లక్షలు, ఇతరులు కొద్ది మంది ఉన్నారు. పోలింగ్ మధ్యాహ్నం 1 గంట వరకు జరుగుతుంది. తర్వాత మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. తెలంగాణలో 3వ దశ గ్రామ పంచాయతీ ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఉదయం 9 గంటల వరకు 23.52% ఓటింగ్ నమోదైంది. 3వ విడతలో 4159 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా 394 సర్పంచ్ స్థానాలు, 7908 వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. దీంతో 3752 గ్రామ పంచాయతీలకు 28410 వార్డులకు పోలింగ్ జరుగుతుంది. ఈ దశలో 3752 సర్పంచ్ స్థానాలకు 12652 మంది అభ్యర్థులు, 28410 వార్డులకు 75725 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈ విడతలో సుమారు 53 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. వారిలో పురుషులు 26 లక్షలు, మహిళలు 27 లక్షలు, ఇతరులు కొద్ది మంది ఉన్నారు. పోలింగ్ మధ్యాహ్నం 1 గంట వరకు జరుగుతుంది. తర్వాత మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. రైట్, ఇటు తెలంగాణలో జరుగుతున్న 3వ దశ గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా నల్గొండ ప్రతినిధి పుల్లారావు అందిస్తారు. పుల్లారావు, నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఎలా జరుగుతుంది ఎన్నికలు, అలాగే ఇప్పటివరకు ఎంత శాతం ఓటింగ్ నమోదైంది? చాలని ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా 3వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లోని ప్రశాంతమైన వాతావరణంలో కొనసాగుతున్న నేపథ్యంలో ముఖ్యంగా ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పరిష్కరించే పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ఎందుకంటే మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కొన్ని చోట్ల తగవులు గొడవలు జరిగిన నేపథ్యంలో సో అవి అలా పునరావృతం కాకుండా ఉండే ఉద్దేశంతో అధిష్ఠమైనటువంటి బందోబస్తు సంబంధించి 22 మండలాల్లో 507 గ్రామ పంచాయతీలకు సంబంధించి ఎన్నికలు అనేవి నిర్వహిస్తున్నారు. దీంతో నల్గొండ జిల్లాకు సంబంధించి 9 మండలాల పరిధిలో 269 గ్రామ పంచాయతీలకు, అదేవిధంగా సూర్యాపేట జిల్లాకు సంబంధించి 7 మండలాల్లో 124 గ్రామ పంచాయతీలకు, అదేవిధంగా యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించి 6 మండలాల్లో 114 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు అనేవి కొనసాగుతున్నాయి. ప్రస్తుతం మాత్రము ఇప్పటివరకు మనకు అందుతున్న సమాచారం ప్రకారము ఇప్పుడు 55% వరకు ఓటింగ్ నమోదైనది కూడా అధికారులు ప్రకటించిన నేపథ్యం ఉంది. అన్ని ప్రాంతాల్లో సమస్య ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క ప్రాంతాల్లో పోలీస్ బలగాలను పెద్ద సంఖ్యలో మోహరింపజేసిన
నేపథ్యం అయితే ఉంది. ఎందుకంటే ముందుగానే ఐడెంటిఫై చేశారు, ఎక్కడైతే గొడవలు జరిగే అవకాశం ఉందని భావించారో ఆ యొక్క ప్రదేశాల్లో మాత్రము కొంత బలగాల సంఖ్యను మాత్రం పెంచిన పరిస్థితి అయితే ఉంది. ఆ ఓటర్లు అనే వాళ్ళు ప్రశాంతంగా వెళ్లి ఓటు హక్కు వినియోగించుకునే విధంగా కావాల్సినటువంటి అన్ని జాగ్రత్తలను కూడా అధికారులు చేపట్టి నేపథ్యం ఉంది. ముఖ్యంగా వికలాంగులకు, అదేవిధంగా వృద్ధులకు, బాధితుల కోసం అని చెప్పేసి ప్రత్యేకమైనటువంటి వీల్ చైర్స్ కానీ అదేవిధంగా ప్రత్యేకమైన వాహనాలను కూడా ఏర్పాటు చేసిన నేపథ్యం అయితే ఉంది. ఎవరైతే పోటీ చేశారో ఆ పోటీ చేసిన అభ్యర్థులు కూడా వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యక్తులు కూడా గ్రామాలకు వర్తించుకుని ఓటు హక్కు వాళ్ళు వినియోగించుకునే విధంగా చేసే విధంగా వాళ్ళకి కావాల్సినటువంటి వస్తువులు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. తొందరగా చూస్తే మాత్రము ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా ప్రశాంతమైన వాతావరణంలో మాత్రం పోలింగ్ కొనసాగుతుంది. మరో గంటన్నరలో పోలింగ్ ముగియనున్న నేపథ్యం అయితే ఉంది. అయితే 1 గంట తర్వాత కూడా ఎవరైనా క్యూలో నిల్చొని ఉన్నట్లయితే మాత్రం వారికి కూడా ఓటు హక్కు వినియోగించుకున్నటువంటి అవకాశాన్ని మాత్రమే ఎన్నికల అధికారులు కల్పించే నేపథ్యం అవుతుంది. సో ప్రశాంతంగా ప్రజెంట్ చూస్తే మాత్రం ఎన్నికలైన ప్రశాంతంగా కొనసాగుతున్నాయని చెప్పవచ్చు. అదేవిధంగా గ్రామాల్లో పెద్ద సంఖ్యలో కూడా ఓటర్లు అనే వాళ్ళు బారులు చేస్తున్నారు. తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఆ యొక్క పోలింగ్ కేంద్రాల వద్ద చేరుకుంటున్నారు, తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. సో వస్తున్నటువంటి ఓటర్లకు సంబంధించి ఒకవేళ వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు తలెత్తినా కూడా అక్కడ ఉన్నటువంటి సిబ్బంది వాళ్ళకి కావాల్సినటువంటి సహాయాన్ని అందిస్తున్నారు. ప్రత్యేకంగా చూస్తే మాత్రం ఎక్కడ కూడా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటిస్తలేదు. ప్రశాంతమైనటువంటి వాతావరణంలోనే ఎన్నికలు అనేవి కొనసాగుతున్నాయి. అలాగే పుల్లారావు, మరి ఓటు వేసి వచ్చిన వారు అధికారులు ఏర్పాటు చేసిన సౌకర్యాలపై ఏమంటున్నారు? అంటే మెయిన్ గా వృద్ధులకి యాక్చువల్గా ప్రతి యొక్క పోలింగ్ కేంద్రం మాత్రం ఎవరైతే గ్రామానికి సంబంధించిన వృద్ధులు కానీ వికలాంగులు కానీ ఎవరైతే ఉన్నారో వారు వచ్చేసి ఇక్కడ ఓటు హక్కు వినియోగించుకునే విధంగా ఫస్ట్ వాళ్ళకి సంబంధించినటువంటి వాహనాల్లో వచ్చిన తర్వాత వాళ్ళకు ఇక్కడ వీల్ చైర్స్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. సో ఆ యొక్క వీల్ చైర్స్ ద్వారా వాళ్ళు లోపలికి వెళ్ళేసేసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ముఖ్యంగా అక్కడ సిబ్బంది కూడా అంటే వాళ్ళు ఓటు హక్కును వినియోగించుకోలేకుండా వాళ్ళకు అంటే ఏమి చేయలేని పరిస్థితులు ఉంటే వాళ్ళు సంబంధించిన సిబ్బందికి ఎవరైతే స్వీకరిస్తారో వాళ్ళ యొక్క ఓటు వేసే విధంగా కూడా వాళ్ళు జాగ్రత్తలు తీసుకునే నేపథ్యం. ప్రజెంట్గా ఈ యొక్క విషయాన్ని బట్టి వస్తున్నటువంటి యొక్క వృద్ధులైతేంది, అదేవిధంగా వికలాంగులైతే మాత్రము అధికారులు చేపట్టినటువంటి చర్యలకు మాత్రము చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే తాము వచ్చి తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకునే విధంగా వాళ్ళు ఆ యొక్క పరిస్థితులు ఉన్నాయి. అదేవిధంగా వాళ్ళకి కావాల్సినటువంటి సౌకర్యాలు కూడా ఏర్పాటు చేశారు కాబట్టి మేము ఈ యొక్క ఓటు హక్కును వినియోగించుకుంటున్నామని చెప్పేసి కూడా వారు తమ యొక్క అభిప్రాయాలు వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. ప్రజెంట్గా చూస్తే మాత్రము అన్ని గ్రామ పంచాయతీల వద్ద కూడా పెద్ద సంఖ్యలో మాత్రమే ఓటర్లు అనేవారు ఆ యొక్క ఓటు హక్కును వినియోగించుకున్న పరిస్థితి ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా జరుగుతుంది. ప్రజెంట్గా చూస్తే మాత్రం ఇప్పటి వరకు 55% వరకు పోలింగ్ నమోదైందని చెప్పేసి కూడా అధికారులు వెల్లడించిన పరిస్థితి ఉంది. శాలిని. రైట్, థ్యాంక్ యూ పుల్లారావు. కొమరం భీం జిల్లాలో ఓ సర్పంచ్ అభ్యర్థి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఓటమి భయంతో రాజయ్య పురుగుల మందు తాగాడు. కాగజ్ నగర్ మండలం రాసపల్లి గ్రామ సర్పంచ్గా రాజయ్య పోటీ చేస్తున్నాడు. పోటీలో ఉన్న ఇతర సర్పంచ్ అభ్యర్థులు డబ్బులు పంపిణీ చేశారని, తన వద్ద డబ్బులు లేకపోవడంతో ఓట్లు పడవని అనుమానంతో ఆత్మహత్యాయత్నం చేశాడు. పురుగుల మందు తాగిన సర్పంచ్ అభ్యర్థి రాజయ్యను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. ఎందుకు తాగినావు? ఏం పేరు నీ పేరు? కొమరం భీం జిల్లాలో ఓ సర్పంచ్ అభ్యర్థి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఓటమి భయంతో రాజయ్య పురుగుల మందు తాగాడు. కాగజ్ నగర్ మండలం రాసపల్లి గ్రామ సర్పంచ్గా రాజయ్య పోటీ చేస్తున్నాడు. పోటీలో ఉన్న ఇతర సర్పంచ్ అభ్యర్థులు డబ్బులు పంపిణీ చేశారని, తన వద్ద డబ్బులు లేకపోవడంతో ఓట్లు పడవనే అనుమానంతో ఆత్మహత్యాయత్నం చేశాడు. పురుగుల మందు తాగిన సర్పంచ్ అభ్యర్థి రాజయ్యను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. ఏం పేరు నీ పేరు? ఏజీపీ మీరు?
ఖమ్మం జిల్లా చెన్నూరు పంచాయతీ ఎన్నికల్లో ఓ నెట్ సెంటర్లో నగదు పట్టుబడింది. డబ్బులు పంచుతున్నారని ఓ వర్గం ఫిర్యాదు చేయడంతో షాపులో ఫ్లయింగ్ స్క్వాడ్ ₹1,00,000 స్వాధీనం చేసుకున్నారు. దీంతో షాప్ యజమానిపై ఓ వర్గం దాడికి యత్నించింది. నెట్ సెంటర్లో ఓటర్ స్లిప్పులు దొరకడంతో షాప్ యజమానిని పిఎస్కు తరలించారు. షాప్ వద్ద గందరగోళ పరిస్థితులు ఏర్పడటంతో అక్కడ వారిని పోలీసులు చెదరగొట్టారు. ఇక ఖమ్మం జిల్లా చెన్నూరు పంచాయతీ ఎన్నికల్లో అయితే ఓ నెట్ సెంటర్లో నగదు పట్టుబడినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. ఉపేందర్, ఇప్పటికే ఆ నెట్ సెంటర్ ఓనర్ని అయితే పోలీసులు పిఎస్కి తరలించినట్టుగా తెలుస్తుంది. ఎలాంటి సమాచారాన్ని రాబట్టారు? అప్డేట్స్ ఏంటి? శాలిని, ఇప్పటికే ఖమ్మం జిల్లా కల్లూరు మండలం చెన్నూరు గ్రామంలో నెట్ సెంటర్ లో డబ్బులు ఏదైతే పంచుతున్నట్లు అటు ఏదైతే ఫిర్యాదు చేయడంతో అటు ఎమ్మటే ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు మాత్రం తనిఖీ చేపట్టారు. ఈ తనిఖీలో దాదాపుగా ₹1,00,000 పైగా కూడా దొరికినట్లయితే తెలుస్తుంది. ఆ షాప్ లో ఏదైతే డబ్బులతో పాటు అటు ఓటర్ సంబంధించినటువంటి స్లిప్లు కూడా లభ్యం కావడంతో ఒక్కసారిగా అటు ఏదైతే ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు మాత్రం వాటన్నిటిని కూడా సీజ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. తన షాపు తాలూకు డబ్బులంటూ కూడా దుకాణ యజమాని చెప్తున్న నేపథ్యంలోనే ఉదయం నుంచి కూడా స్థానికులు జిరాక్స్ తీయడానికి రావడంతో వాంటి కోరడంతో తను ఈ షాపు తీర్చానని అయితే చెప్తున్నాడు. షాపు తీసిన సమయంలో అక్కడ ఓటర్ స్లిప్పులతో పాటు కొంతమంది ఓటర్లు కూడా ఆ డబ్బుల కోసం వచ్చిన నేపథ్యంలోనే ఇదంతా జరిగిందని చెప్పేసి అయితే అధికారులు భావిస్తున్నారు. వెంటనే అతన్ని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కి అయితే తరలించారు. అసలు ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి ఏంటి అనే విషయాన్ని కూడా రాబట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక ఇక్కడే అదే విషయాన్ని తెలుసుకున్నటువంటి ఇరు పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులు అక్కడికి వచ్చి గొడవ పడడంతో అక్కడ కొంత గందరగోళ పరిస్థితులు అయితే నెలకొన్నాయి. వారందరినీ కూడా చెదరగొట్టే ప్రయత్నం అయితే పోలీసులు చేస్తున్నారు. ప్రస్తుతం ఏదైతే విఘ్నేశ్వర జిరాక్స్ సెంటర్ సంబంధించినటువంటి యజమాని మాత్రం అది సొంత డబ్బులు అని చెప్పేసి చెప్తున్నప్పటికీ అక్కడ ఉన్నటువంటి ఓటర్ స్లిప్పులు దొరకడంతో మాత్రం అతన్ని అదుపులోకి తీసుకొని ప్రస్తుతం మాత్రం పోలీస్ స్టేషన్ కి అయితే తరలించారు. అక్కడ కొంత ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలోనే చెదరగొట్టే ప్రయత్నంలో అక్కడ పోలీసులు మాత్రం రంగప్రవేశం చేసి అంటే పహారా కాస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పోలింగ్ కేంద్రానికి సమీపంలో ఇటువంటి ఘటన చోటు చేసుకోవడంతో ఆ పోలీసులు కూడా అప్రమత్తమైన పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. శాలిని, రైట్, థ్యాంక్ యూ ఉపేందర్. మెదక్ జిల్లా 3వ విడత సర్పంచ్ ఎన్నికలు కొనసాగుతున్నాయి. 7 మండలాల్లో 22 సర్పంచ్ స్థానాలు, 307 వార్డు సభ్యులు ఇప్పటికే ఏకగ్రీవం కాగా మిగిలిన 161 సర్పంచ్ స్థానాలు, 1221 వార్డు స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. మరోవైపు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ డివిజన్లోనూ ఎన్నికల పోలింగ్ సజావుగా సాగుతుంది. న్యాల్కల్ మండలంలోని పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు తరలివచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు.